క్రికెటర్ అవ్వడానికి కరెక్ట్ ఏజ్ ఏంటిది? మామూలుగా ఒక క్రికెటర్ అవ్వాలంటే 8-9 ఏళ్ల నుంచే అకాడమీకి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీ ఏజ్ ఇప్పుడు 18-19 ఉంటే ఈ వీడియో మీకోసమే. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి 12th క్లాస్ అయిపోయిన తర్వాత క్రికెటర్ ఎలా అవ్వాలి. ఈ ఏజ్ లో క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్యాషన్ తో 24 గంటలు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కాంపిటీషన్ గా ముందు నుంచే క్రికెట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కొన్ని ఎక్స్పీరియన్స్ దాటి మనం వెళ్ళాలంటే మనం బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఒకవేళ మీ 10th స్టాండర్డ్స్ అండ్ 12th స్టాండర్డ్స్ లో మంచి మార్క్స్ వచ్చినా మీరు ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం బెటర్. ఎందుకంటే యూనివర్సిటీలో మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ యూనివర్సిటీకి సపరేట్ గా క్రికెట్ క్లబ్ కూడా ఉంటుంది. దానికోసం యూనివర్సిటీ వాళ్ళే సపరేట్ గా సెలక్షన్స్ అనేవి పెడతారు ఆ క్లబ్ కోసం. వాళ్ళే ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా మ్యాచెస్ కూడా ఆడిపిస్తారు. అవసరమైతే బయట రాష్ట్రాలకు కూడా తీసుకెళ్తారు. కొన్ని యూనివర్సిటీకి ఎక్స్టర్నల్ మ్యాచెస్ అయ్యేటప్పుడు సెలెక్టర్స్ వస్తారు. ఎక్స్టర్నల్ మ్యాచెస్ అంటే ఏం లేదు, మీ యూనివర్సిటీ వర్సెస్ ఇంకొక యూనివర్సిటీ ఆడతారు. అలా ఎక్స్టర్నల్ మ్యాచెస్ అయ్యేటప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్టర్స్ కూడా చూస్తూ ఉంటారు ఆ మ్యాచెస్ ని. అక్కడ మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ కి తీసుకెళ్తారు. అండ్ ఒక్కసారి మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ సెలెక్ట్ అయితే కొన్ని యూనివర్సిటీలు అయితే మీకు ఫీజు కూడా మాఫీ చేస్తాయి. ఎందుకంటే యూనివర్సిటీ చదవాలంటే దాదాపు 12-14 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ కి అయితే 20 లక్షల పైన అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఆ యూనివర్సిటీలో మీరు సెలెక్ట్ అవ్వడం. ఎందుకంటే మంచి యూనివర్సిటీస్ అన్ని బాగా మార్క్స్ వచ్చే వాళ్ళని తీసుకుంటాయి. సో అలాంటి యూనివర్సిటీలో మాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ క్రికెట్ మిస్ అయినా మీకు అకాడమిక్స్ ఉంటాయి. అండ్ ఆ యూనివర్సిటీలో మంచి ప్లేస్మెంట్స్ ఉండేటట్టు కూడా చూసుకోండి. మీకు కావాల్సిన బ్రాంచ్ కూడా వచ్చేటట్టు చూసుకోండి. సెకండ్ రూట్ వచ్చేసి క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలి. ఎవరికైతే మంచిగా మార్క్స్ రాలేదు, యావరేజ్ గా మార్క్స్ వచ్చినాయి అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ బెటర్. క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ ట్రై చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ అకాడమిక్స్ ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. కాలేజ్ టైమింగ్స్ అండ్ క్రికెట్ అకాడమీ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇక లాస్ట్ రూట్ వచ్చేసి క్రికెట్ అకాడమీ జాయిన్ అవ్వకుండా కూడా క్రికెటర్ అవ్వచ్చు. ఈ రూట్ కొంచెం టఫ్ గా ఉన్నప్పటికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే క్రికెట్ అకాడమీకి పే చేయలేమనుకుంటే ఇది వాళ్ళకి యూస్ అవుతుంది. ఈ రూట్ లో మీరే సొంతంగా క్రికెట్ నేర్చుకోవాలి. దానికోసం మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోవచ్చు. అలా నేర్చుకుంటూ డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఎక్కడైతే సెలక్షన్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. లేదంటే ఏదైనా క్రికెట్ క్లబ్ తరపున మీరు ఆడాలి. ఇలా కూడా మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ కి వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గానే అనిపించుంటది. లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.